షో సందర్భంగా స్థానిక శ్రీనివాస్ సెంటర్ లో కృష్ణబలిజీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గంటా త్రిమూర్తులు గారు ఒక సౌజన్యంతో, అలాగే మరి ముఖ్య అతిథులుగా కండేటి వెంకటరాజు గారు, అరసవిల్లి సుబ్రహ్మణ్యం గారు, యువత వాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి చేతుల మీద కూడా భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో ఉన్నటువంటి వికలాంగులు సోదరులకి, అలాగే సోదరిమణులకి అందరికీ కూడా దుప్పట్లో పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే వికలాంగులకి ఏదో ఆర్థిక సహాయం చేయాలనే తృప్తితో చేస్తమే తప్ప వాళ్ళకి అన్ని రకాలుగా మేము తృప్తిపరచాలంటే పరచలేము. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి వికలాంగులు 3,000 ఉన్న పెన్షన్లు 6,000 చేసి మరి వాళ్ళకి కొద్దిగా చేదోడిగా ఓదోడిగా ఉంది. అదే రకంగా వికలాంగులకి ఎటువంటి కష్ట సుఖాలున్నా ఇక్కడ భీమవరంలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి నాయకత్వంలో మీకు ఏ సహాయ సహకారాలైనా పూర్తిగా అందజేస్తామని చెప్పి ఈ దినోత్సవ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మరి కృష్ణబలిజ చైర్మన్ మన గంటా త్రిమూర్తులు గారి సౌజన్యంతో మరి దివ్యాంగులందరికీ కూడా ఈ పళ్ళు దుప్పట్లో పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది ముఖ్య అతిథులు ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. మరి ఈవేళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక దివ్యాంగులైనటువంటి కోటేశ్వరరావు ఇక్కడ గ్రంథాలయ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నియమించడం చాలా సంతోషమైన విషయం. మరి దివ్యాంగులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేదోడు వాదుడు ఉంటే మరి పెన్షన్ విషయంలో కానీ మరి మోటార్ వెహికల్స్ కూడా వారి తొందరలోనే అందించడం కూడా జరుగుతుంది కార్యక్రమం. అటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన మరి బీజేపీ ప్రభుత్వాలు కలిసి మీరందరూ అనేక విధాలు సహాయ సహకారం చేయడానికి ముందుగా చెప్పి నేను సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి గంటా త్రిమూర్తులు గారు అనేక సేవా కార్యక్రమాలు భీమవరపట్నంలో పేదవారికి కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అనేక మందికి ఆయన మరి ఉన్న దాంట్లోనే సేవా కార్యక్రమాల యొక్క భాగంగా పుస్తకాలు పంపిణీ కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆయన చేస్తున్న పనులు మరి భగవంతుడు వారికి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి వారి చేస్తున్న వ్యాపారం జనాభివృద్ధి చెందాలని చెప్పి మస్కృతి దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీనివాస్ సెంటర్లో ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది నాయకులు రావడం, తెలుగుదేశం నాయకులు రావడం, ఇంకో కార్యక్రమం ఈ దివ్యాంగులకి ఇదో చిన్న కార్యక్రమం కింద ఈ ఫ్రూట్స్ దుప్పట్లు ఏవని పంచాలని ఒక కార్యక్రమం తెలియపరచడం, అలాగే ఈ దివ్యాంగులకి రాష్ట్ర గవర్నమెంట్ వారు కానీ కేంద్ర గవర్నమెంట్ గారు కానీ ఎవరు ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా సపోర్టుగా ఉండడం. ప్రతి నెల కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ సొంత కూటమి ప్రభుత్వంలోని వీళ్ళ సొంత బిడ్డల కింద భావించి వీళ్ళకి ఏ ఒక్క ఇబ్బంది రాకుండా అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అలాగే ఈ దివ్యాంగులకి ప్రతి నెల కూడా 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేయడం, అలాగే సైకిల్ కానీ, మోటార్ సైకిల్ కానీ, అలాగే లోకల్ నాయకులు కానీ, అలాగే రాష్ట్రం నుంచి కూడా ఎన్నో విధాలుగా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా ఇది తక్కువ అని నేను తెలియజేస్తున్నాను.